వామాకు. దీన్ని కట్ చేసి మళ్ళీ ఇంకోసారి కడుగుదాం. ఈరోజు వామాకు పప్పు చేసుకుంటున్నాం. ఇలా కడిగిన వామాకుని నానబెట్టిన పప్పులో వేసుకోవాలి. కుక్కర్లో 2 పెద్ద విజిల్స్ 3 చిన్న విజిల్స్ వచ్చేంత ఉడికించుకోవాలి. పప్పు ఉడికించే ముందర ఈ మాత్రం చింతపండుని ఇందులోనే వేసేద్దాం. మొత్తం కలిసి చక్కగా తయారవుతాయి. ఉడికిన పప్పు, వామాకు, చింతపండు బయట తీసి ఇలా రసంలో వేసుకుని బయట తీసి మొత్తం రసం పిండుకుందాం. చక్కగా ఇలా నెయ్యి వేసి నెయ్యి వేడెక్కాక కొన్ని వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిరపకాయలు కూడా వేయించేసేయాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా అల్లము వెల్లుల్లి వేరే విడిగానే వేస్తాను ఇందులోకి. సో దట్ అల్లం వెల్లుల్లి టేస్ట్ రాదు. ఆ టేస్ట్ రాదు కాబట్టి పర్వాలేదు. ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇప్పుడు ఎండుమిరపకాయ వేయాలి. ఇది వేగిన తర్వాత పసుపు వేసి బాగా కలపాలి. ఇందాక వేసుకున్న పప్పు వేసుకోవాలి. వామాకు పప్పు బాగా కలపాలి. ఆ చింతపండు నీళ్ళు కొద్దిగా ఉన్నాయి, అవి కూడా వేసేద్దాం. సిద్ధమైపోయింది. ఈ మధ్యలో ఉండేటువంటి ఇది చపాతీలోకి చాలా బాగుండేది. మధ్యలో తినేమంటే ఈ సూప్ చాలా బాగుంటుంది. దీంట్లో మొత్తం వాము యొక్క ఔషధ గుణాలన్నీ వచ్చేసాయి. మేము వెళ్ళి గిన్నెలో తీసుకుందాం. ఇలా సిద్ధమైన పప్పుని దైవ నివేదన చేసి వడ్డించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.